నీ నీ ప్రతాపం ఏంటిది? ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. లక్ష్మణ్ గారు మీరంటే గౌరవము, కానీ మీరు అన్వాంటెడ్గా ఈ సబ్జెక్ట్లోకి రాకండి. వస్తే చిత్తశుద్ధితోటి బయటపడండి. వాళ్ళందరూ ఏంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇదే పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు. ఇప్పటిదాకా ఈ 2 వారాలలో సీఎం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పటిదాకా పొలిటికల్ కాంట్రవర్సీ ఈజ్ గోయింగ్ ఆన్. రేపటి నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీ కుట్ర కోణం జరుగుతుంది. రాజకీయ కుట్రాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అందరమేమో పండుగ మోడ్లో ఉంటాము. మళ్ళీ 1వ తారీఖు దానిక వీళ్ళు ఈ గవర్నమెంట్ని కూలదోయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటిదానికి పేరు చెప్పాను, మళ్ళీ ఇది అయిపోయాక చెప్తాను. ఓకే, 1 by 1 చెప్తాను. సో నా దగ్గర కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో a trained engineer, a management consultant and a legal professional with 31 years experience. Don't undermine my power of investigation into a subject. నేను ఉట్టిగా మాట్లాడతలేను. మీరు చూసుంటారు హూ ఇస్ పాదూర్ శ్రీనివాస్ రెడ్డి అనేది ఇప్పటి మాటికి తెలియదు నాకు, నా క్లయింట్స్కి మాత్రమే తెలుసు. కానీ ఈ సబ్జెక్ట్లో నేను బయటికి వస్తాను. రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాపాడేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ తెలంగాణ ద్రోహుల్ని ఇయ్యాల బయటికి తీసుకురావడానికి వచ్చాను. అదర్వైజ్ పీపుల్ డోంట్ మీ హూ ఐ యామ్. నాకు ఒక చరిత్ర ఉంది, ఈ బఫూన్స్కున్నట్టు కాదు. ఏదైతే ఈ ఇందాక చెప్పిన పేర్లు. కాబట్టి ఎవ్రీవన్ ఇన్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఈ ప్రజాపాలనని ఏదైతే నడుస్తున్నదో దీన్ని కాపాడుకోవటము మన బాధ్యత. ఒక అల్లు అరవింద్ కోసము ప్రతిపక్షాలు ఉన్నాయి ఈ కుట్రకోణంలో. వాళ్ళ బలం సరిపోతలేదని పక్క రాష్ట్రం నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇవాళ ఎవరైతే ఈ పంచాయతీ తెలంగాణ వర్సెస్ అదర్స్, ఎవరైతే ఈ కుటుంబం న్యాయం కోసం గొంతెత్తారో వాళ్ళే నిజమైన తెలంగాణ వాదులు. రాజకీయంగా, సామాజికంగా నేను చెప్తున్నాను. ఈ పిలుపు దూద్ కా దూద్ పానీ కా పానీ జరగాలంటే ఆ మహిళకి, ఆ బాలునికి సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం కోసం నిలబడ్డాడే నికాసైన తెలంగాణవాది. ఎవడైతే అల్లు అర్జున్ కోసమో సినిమా ఇండస్ట్రీస్ కోసం నిలబడ్డాడో వాడు యాంటీ తెలంగాణైట్, తెలంగాణ ద్రోహి. నాకు ఎలాంటి సంకోచం లేదు. ఎవడన్నా నోటీస్ పంపించినా నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్, ఐఎమ్ రెడీ టు గో టు జైల్. ఆర్ 100 కోట్లో 1,00,000 కోట్లో ఏమన్నా డిఫమేషన్ కేసు ఇస్తే నేను ఫేస్ అవుతాను. తర్వాత ఈ బాలుడు ఎవరైతే 42 ఏళ్ళ కుర్రవాడు తండ్రిని ఒకవైపు పెట్టుకొని, అడ్వకేట్స్ని ఒకవైపు పెట్టుకొని, he has